ఫ్రెండ్స్, నేను మీ వంశీ. సో మీరు చూస్తున్నారు తెలుగు ఓషన్ పబ్లిక్ ఛానల్. నేను వచ్చి ఈరోజు ఒక మైక్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. నేను అమెజాన్ నుండి ఇది ఆర్డర్ ఇచ్చా. చాలా ఎక్సలెంట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నా యూట్యూబ్ కోసం ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. మనకి పార్సల్ మీద అయితే 1100 రాసింది, కానీ నాకు వచ్చి 1200కి వచ్చింది. అంటే ప్యాకేజింగ్ ఛార్జెస్ అన్నీ వచ్చాయి. ఇక్కడ బార్కోడ్ సీట్ మనకు కనిపిస్తుంది. ఇంకా మనం పార్సల్ని బ్యాక్ సైడ్ చూసుకుంటే అదే ఇచ్చాడు, బోయా కండిషనల్ మైక్ అని ఇచ్చాడు. 20 feet, ఇది 20 feet అనమాట. 1100 రాశాడు. ఓకే, మనం పార్సల్ ఇంకా ఓపెన్ చేసేద్దాం. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఉంది కదా, ఇది మనం కట్ చేసుకుంటే మనకు ఓపెన్ అయిపోద్ది. కట్ చేసుకుందాం. ఇక్కడ మనకి బిల్ అయితే ఇచ్చాడు. బిల్ అయితే ఈ విధంగా ఉంది. మనకి చూస్తుంటే ఇక్కడ ఇచ్చాడు మొత్తం ఎంత కాస్ట్ అనేది ఏంటనేది, నా అడ్రస్ మొత్తం ఇచ్చాడు. ఇక్కడ 1200 పడింది. అంటే 1100, 195 అంటే 1200 కదా. సో ఆ విధంగా. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, లోపల చూసేద్దాం. మనకి లోపల చూస్తే ఇలా బబుల్స్తో ఇచ్చాడు. ఈ కవర్ కూడా రిమూవ్ చేసుకుందాం. రిమూవ్ చేసుకుంటే మైక్ ఎలా ఉందో మనం చూడొచ్చు. బాక్స్ వస్తే ఈ లుక్తో ఉంది. మీదన బోయా M1 అని రాసింది. బాక్స్ ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చూద్దాం. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే లోపల చూస్తే మనకి ఇక్కడ ఒక పౌచ్ ఉంది. పౌచ్ని బయట తీసుకుందాం. పౌచ్తో పాటు ఒక కార్డు, మాన్యువల్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఈ మాన్యువల్ ఉంది లోపల. అంటే ఈ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం ఉంది. ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది చూడండి ఫ్రెండ్స్. మాన్యువల్ ఉంది. ఈ మాన్యువల్ చూసుకొని మనం అన్నీ సెట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది. ఇంకేం లేవు బాక్స్లో అయితే, ఇంకేం లేవు. దీని మీద మనం పౌచ్ మీద చూసుకుంటే బోయా అని ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనకి ఒక కార్డ్ ఇచ్చాడు, నోటీస్ అని ఇచ్చాడు. 2 buttons ఉంటాయి. మీదకి వెళ్తే కెమెరా, కిందకి వస్తే ఫోన్కి అనమాట. పౌచ్లో ఏముందో చూద్దాం. పౌచ్లో వచ్చి మనకి మైక్ అయితే ఉంది. మైక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇదిగోండి, మైక్ అయితే ఇలా ఉంది. దిస్ ఈజ్ 20 feet వైర్ అండ్ దిస్ ఈజ్ మైక్. చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనకి పౌచ్లో వచ్చి ఒక కవర్, చిన్న కవర్తో ఏవో ఉన్నాయి. ఇది మనకి జాక్ ఒకటి ఉంది. జాక్ DSLRకి యూజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. DSLR గురించి నాకు అంతగా తెలియదు. ఓకే, నాకు స్మార్ట్ ఫోన్ గురించి యూజ్ చేద్దామని తీసుకున్నాను. అంటే వాయిస్ క్లారిటీ లేదని, సో ట్రై చేయాలి. ఇంకా ఫ్యూచర్లో DSLR ఏదైనా కొంటే కన్ఫామ్గా ఇది దానికి యూజ్ అవుతుందని ముందుగా ఉంచుకున్నాను. 20 feet వైర్ మొత్తం. ఇది మైక్ వచ్చి, ఇది మైక్. ఇంకా కవర్లో ఏముందో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఒక జాక్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా ఒక మనకి స్పాంజ్ ఒకటి ఇచ్చాడు. స్పాంజ్ ఏంటంటే మనకి బయట నాయిస్ ఏమి పిక్ చేయకుండా ఉండడానికి మైక్ ఇలా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేస్తే నాయిస్ ఏం పిక్ చేయదు. ఫిక్స్ చేద్దాం ఒకసారి. ఫిక్స్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. నాయిస్ అనేది ఏమీ పిక్ చేయదని అనుకుంటున్నాను. అలా మనం సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత కాలర్కి క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్ పెడదాం. క్లిప్ కూడా ఇచ్చాడు మనకి, ఐరన్తో ఇచ్చాడు ఆ క్లిప్ అనేది. ఈ స్పాంజ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ ఫిక్స్ చేస్తే దీనికి మనకి నాయిస్ అనేది పిక్ చేయకుండా ఉంటుంది. అండ్ డస్ట్ ఏమైనా మైక్లోకి వెళ్ళకుండా కూడా ఉంటుంది. ఇది మనకి అనేది DSLR యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇది నాకు అంతగా తెలియదు. ఓకే, దీని గురించి పక్కన ఉంచేద్దాం. మనం స్మార్ట్ ఫోన్ గురించి కాబట్టి స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడదాం. ఓకే, ఈ క్లిప్ అనేది దీనికి ఫిక్స్ చేసేద్దాం. ఫిక్స్ చేస్తే మన కాలర్కి అటాచ్ చేసుకొని మనం ఇవన్నీ వీడియోస్ అనేది తయారు చేయొచ్చు.
వాయిస్ క్లారిటీ బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మాన్యువల్ చూసుకొని మనం ఫిక్స్ చేద్దాం. అంటే ఎలా ఫిక్స్ చేస్తే కరెక్ట్ పొజిషన్ సెట్ అవుతుంది, మనకి ఎలా పెడితే యూజ్ అవుతుంది అనేది. ఒకసారి ఇది స్పాంజ్ తీసుకొని ఫిక్స్ చేద్దాం. మనం ముందు ఫిక్స్ చేసిన తర్వాత ఆ స్పాంజ్ అనేది అటాచ్ చేద్దాం. ఇక్కడ మనకి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ స్పాంజ్ అనేది ఫిక్స్ చేసుకుందాం. అది క్లిప్ వచ్చి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు. మైక్ మాత్రం క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే. ఇది డిఎస్ఎల్ఆర్కి అయితే చాలా యూజ్ అవుతుంది. అయితే చాలామంది బిగినర్ యూట్యూబర్స్కి చాలా యూజ్ అవుతుందని చెప్పగలను. ఇవి చాలా ఎక్కువ బిగినర్ యూట్యూబర్స్కి. మనకి ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి బ్యాటరీ అనేది అసెంబుల్ చేసుకోవడానికి ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇక్కడ బ్యాటరీ స్పేస్ ఇచ్చాడు, కానీ నాకు బ్యాటరీ ఎక్కడ ఇచ్చాడో బ్యాటరీ ఒకసారి పౌచ్లో చూద్దాం. పౌచ్లో చూస్తే బ్యాటరీ ఉందా లేదా చూద్దాం. ఇందులో బ్యాటరీ అనేది ఫిక్స్ చేయాలి. ఇది మనం 1 monthకి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. బ్యాటరీ అనేది మనకి షాప్స్లో దొరుకుతుంటాయి బ్యాటరీస్. మనం కరెక్ట్గా ఫిక్స్ చేస్తే, ఈ బ్యాటరీ ఫిక్స్ చేస్తే మనకి వాయిస్ అనేది ఉంటుంది. ఇక మనకి ఇక్కడ ఇచ్చారు కదా మాన్యువల్లో, సేమ్ అలానే ఫిక్స్ చేయాలి. మాన్యువల్లో అన్నీ చూసుకొని ఫిక్స్ చేసుకోవడం బెటర్. మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటే బెటర్. ఇక్కడ మనకి సింబల్ కూడా ఇచ్చి ఉన్నాడు, ప్లస్ సింబల్ అని ఉంది. ప్లస్ సింబల్ వైపు ఆ బ్యాటరీ మీద కూడా ప్లస్ సింబల్ ఉంది. సో మనకి ఆ బ్యాటరీ మీద ప్లస్ సింబల్ వైపు పెట్టి మనం ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసుకుందాం. ఫిక్స్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసుకుందాం. కరెక్ట్గా సెట్ అయిన తర్వాత చూసుకోండి. ఆ తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. కరెక్ట్గా సెట్ చేసి మనం థ్రెడ్ అనేది టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే మనకి అయిపోయినట్టేనే. ఇంకా మైక్ ఇంకా కనెక్ట్ చేసుకొని మనం ఇంకా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ సెట్ అయింది. ఇదే ఎందుకంటే ఎక్కడైనా మనం ఫిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. జాక్ అవన్నీ ఉన్నాయి. ఈ జాక్ వచ్చి మనం మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు, డిఎస్ఎల్ఆర్కి అటాచ్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. 20 feet వైర్ అయితే ఇచ్చి ఉన్నాడు మొత్తం. దీని వాయిస్ క్లారిటీ మీరు కావాలనుకుంటే ఈ వీడియో అనేది ఈ మైక్తోనే రికార్డ్ చేశాను. ఈ వీడియో ఒకసారి విని ఈ మైక్ మీరు కొనాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.